హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 53. చచ్చాను పో! నా స్కూటీ ఏంటో ఎప్పుడు ఈ బుల్లెట్‌కే ముద్దు పెడుతుంది అని అనుకుంటూ చరిత హెల్మెట్ తీస్తుంది. వినోద్ తనని చూసి షాక్ అవుతూ, నా బైక్ ఢీకొట్టింది మళ్ళీ నువ్వేనా? ఇవాళ అయిపోయావు పో అని వినోద్ కోపంగా బైక్ దిగి స్టాండ్ వేసి తన దగ్గరకొస్తాడు. చరిత కూడా కాస్త భయంగా స్కూటీ దిగి, నా స్కూటీ నీ బైక్ని బాగా ఇష్టపడుతుందనుకుంటా, అందుకే ఇలా ఎదురు పడినప్పుడల్లా నా స్కూటీ నీ బైక్కి లిప్ కిస్ ఇస్తుంది అని అంటుంది. అవునా? నీ స్కూటీ నా బైక్ని ఇష్టపడుతుందా? అంటే మన రెండు బైక్స్ ప్రేమించుకుంటున్నాయా అని వెటకారంగా అడుగుతాడు వినోద్. కావచ్చు, అందుకే రెండు ఢీకొని రొమాన్స్ చేసుకుంటున్నాయి అని అంటుంది అమాయకత్వం నటిస్తూ. అచ్చా, అయితే ఈ రెండిటికి పెళ్లి చేద్దామా అని అంటాడు షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ. ఆ, చేసేద్దాం అని అంటుంది చరిత ఏదో మాయం మాటలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ. అయితే ముందు వెళ్ళి పోలీస్ స్టేషన్లో ముహూర్తాలు పెట్టించుకొని ఆ తర్వాత ఈ రెండింటికి పెళ్లి చేద్దాం పద అని చెప్పి చరిత చేయి పట్టుకుంటాడు. ఏయ్, ఆగు! పోలీస్ స్టేషన్కి ఎందుకు అని భయంతో వినోద్ చేయిని విడిపించుకుంటుంది. పోలీస్ స్టేషన్ని ఫంక్షన్ హాల్ అనుకొని, పోలీసులు పెళ్లి చేసే పంతులుగారులు అనుకొని, లాకప్ని శోభన రూమ్ అనుకొని ఈ రెండు బైకులకి పెళ్లి చేయించి శోభనం కూడా అక్కడే జరిపిద్దాం అని అంటాడు. ఇదిగో మిస్టర్, నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు. బైకులు శోభనం చేసుకోవడం ఏంటి అని అడుగుతుంది. ఏం, నీ స్కూటీ నా బైక్కి లిప్ కిస్ పెట్టినప్పుడు శోభనం ఎందుకు చేసుకోకూడదు అని అంటాడు. అమ్మో, ఇతగాడు మాటలకు పడేటట్టుగా లేడు అని అనుకొని, అది కాదులే కానీ మరో మాట చెప్పు అని అంటుంది చరిత. మరో మాట చెప్పాలంటే బైక్స్కి శోభనం బదులు మనం శోభనం చేసుకుందామా అని అడుగుతాడు వెటకారంగా చూస్తూ. ఏ మిస్టర్, పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. నాతో శోభనం అంటావేంటి? నాతో పెట్టుకుంటే ప్రెస్తో పెట్టుకున్నట్టే అని బెదిరిస్తుంది. ఏంటి, ఎక్స్ట్రాలు మాట్లాడిందే కాకుండా బెదిరిస్తున్నావు? ముందు నా బైక్ రిపేర్కి డూప్లికేట్ నోట్లు కాకుండా ఒరిజినల్ నోట్లు బయటకు తీ అని అంటాడు డిమాండ్గా. తప్పదా అని అడుగుతుంది ఇన్నోసెంట్ ఫేస్తో. అస్సలు తప్పదు అని అంటాడు గంభీరంగా చూస్తూ. ఛ, పొద్దున్నే ఎవరి మొహం చూసానో ఏంటో అని హ్యాండ్ బ్యాగ్లో నుంచి 2000 నోటు తీసి పట్టు అంటూ వినోద్కిచ్చి వెళ్ళబోతుంటే, ఆగు, ఆల్రెడీ ఒకసారి నీ దగ్గర మోసపోయాను. నేను ఈ నోట్ చెక్ చేసే వరకు ఇక్కడే ఉండు అంటూ తన చెయ్యి గట్టిగా పట్టుకొని ఆపుతాడు. ఒకసారి మోసపోతే రెండోసారి మోసపోవాలని రూల్ ఏమీ లేదు కదా, అది ఒరిజినల్ నోటే, బాగా చూసుకో అని అంటుంది వినోద్ నుంచి చెయ్యిని విడిపించుకుంటూ. వినోద్ నోటుని రెండు పక్కల చూసి దాన్ని ఇంకా కళ్ళకు దగ్గరగా పెట్టుకొని అంతా చెక్ చేసి ఓకే అని చెప్పి తన చేయి విడుస్తాడు. పొద్దున్నే 2000 బొక్క అని తిట్టుకుంటూ వెళ్ళి స్కూటీని చూస్తూ, చూడు, నీకు ఆ బైక్ మీద ఫీలింగ్స్ కలిగితే దయచేసి కంట్రోల్ చేసుకో స్కూటీ తల్లి. నువ్వు వెళ్ళి అత్తగాడి బైక్కి ముద్దులు పెడుతున్నప్పుడల్లా నేను డబ్బులు తెచ్చి ఇవ్వలేను అని స్కూటీని వినోద్ని కోపంగా చూస్తూ కలిపి తిట్టి స్కూటీ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే వినోద్ నవ్వుకుంటూ మళ్ళీ ఆ నోట్ చూసి జేబులో పెట్టుకొని వెళ్ళిపోతాడు. చరిత చిరాకు పడుతూ ఓ మధ్య తరగతి ఇంటి ముందు స్కూటీ ఆపి లోపలికొచ్చి అనవసరంగా 2000 బొక్క అని తిట్టుకుంటూ హ్యాండ్ బ్యాగ్ని పక్కకు వేస్తుంది. ఏమైందమ్మా, అంత చిరాగ్గా ఉన్నావు అంటూ చరిత తల్లి లక్ష్మి మంచినీళ్ళు తీసుకొచ్చి ఇస్తుంది. వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అమ్మా. నా స్కూటీ ఒక బైక్ని ఢీకొంది. అతను డబ్బులు ఇచ్చే వరకు ఊరుకోకపోతే 2000 ఇచ్చొచ్చాను అని అంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి కదా చరిత. మీ నాన్నగారు యాక్సిడెంట్లో చనిపోవడం చూసాం కదా, నువ్వైనా జాగ్రత్తగా ఉండమ్మా అని అంటుంది కూతురి మీద కంగారు పడుతూ. అయ్యో, నువ్వంత భయపడాల్సిన అవసరం లేదమ్మా, చిన్న యాక్సిడెంట్ అంతే. అది కూడా అతను అప్పుడప్పుడు నాతో గొడవలు పడతాడు.
మొండి కోసం నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. అతను ఎవరో కాదులే, నా ఫ్రెండ్ శక్తి ఉంది కదా, వాళ్ళ ఇంటికి ఎదురుగానే ఉంటాడు అని చెప్తుంది. అవునా, సరేలే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని అంటుంది లక్ష్మి. సరేనమ్మా అని చెప్పి చరిత వెళ్ళిపోతుంది. త్వరలో ఒక మంచి సంబంధం చూసి చరితకి పెళ్లి చేసే ఏర్పాటు చేయాలి అని అనుకుంటూ లక్ష్మి కిచెన్లోకి వెళ్తుంది. నేను ఆ సామ్రాట్ దగ్గరికి వెళ్తే నన్ను ఒక పురుగును చూసినట్టుగా చూస్తున్నాడు నాన్న. నాకు ఎలాగైనా సామ్రాట్ కావాలి, ఏదో ఒకటి చెయ్యండి అని అంటుంది స్నిగ్ధ. సామ్రాట్ ఏమైనా ఐస్ క్రీమ్ అనుకున్నావా, కొని తీసుకొచ్చి నీ చేతుల్లో పెట్టడానికి అంటాడు చంద్రమౌళి. ముందు వెటకరాలాపి ఆ సామ్రాట్తో మన కూతురు పెళ్లి చేసి అతన్ని మన ఇంటి అల్లుడిని ఎలా చేసుకోవాలో ఆలోచించండి అని అంటుంది గాయత్రి. నేను ఆ ఉద్దేశంతోనే స్నిగ్ధని సామ్రాట్ దగ్గరికి పంపించాను, కానీ ఏం జరిగింది అని అంటాడు చంద్రమౌళి. వీళ్ళు ఇలా మాటల్లో ఉండగానే, నమస్కారం చంద్రమౌళి గారు అంటూ ఒక అడ్వకేట్ అక్కడికి వస్తాడు. నమస్కారం లాయర్ గారు, కూర్చోండి అని అంటాడు చంద్రమౌళి. ఆ లాయర్ కూర్చోగానే, ఏమైంది, మా ఆస్తుల కేసు, మా ఆస్తులు మాకు దక్కుతాయా అని అడుగుతాడు చంద్రమౌళి. లేదండి, ఆ విషయం చెప్పడానికి వచ్చాను. ఈ కేసు మనం ఓడిపోయేలాగా ఉన్నాము. ఆస్తులు ఆ శక్తికి సొంతమయ్యేటట్టుగా ఉన్నాయి అంటాడు లాయర్. అదేమిటండి, చావు కబురు చల్లగా చెప్పినట్టు చెప్తున్నారు అని అంటుంది గాయత్రి ఆస్తులు పోతున్నాయని కంగారుతో. ఉన్న మాట చెప్తున్నానమ్మా, పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు. అందుకని కేస్ హియరింగ్కి రాకముందే మీకు ఒక మాట చెప్పిపోదామని వచ్చాను. ఖచ్చితంగా ఆస్తులు మీ సొంతం కాలేవు. కాకపోతే ఆ ఆస్తులు కోర్టు తీర్పు వచ్చి శక్తికి సొంతమైన తర్వాత మీరు తనని నమ్మించో బెదిరించో అడ్డదారిలో తన చేత కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఆస్తులు మీ సొంతం చేసుకుంటే తప్ప ఆ ఆస్తులు మీకు చెందవు అని ఉచిత సలహా ఇస్తాడు అడ్వకేట్. శక్తి బెదిరింపులకు లొంగేదైతే తను కోర్టుకు వెళ్ళే వరకు ఎందుకు చూస్తామో, ఆ శక్తి అంత ఈజీగా లొంగే రకం కాదు లాయర్ అంటాడు చంద్రమౌళి. లొంగే రకం కాదని మిమ్మల్ని మత్తు పదార్థాల కేసులో మీడియా ముందుకు తీసుకొచ్చినప్పుడే అర్థమైంది. కానీ ఏదో ఒక మాట చెప్పి పోదామని వచ్చాను, తర్వాత మీ ఇష్టం అంటాడు లాయర్. కానీ స్నిగ్ధ లాయర్ చెప్పిన ఉచిత సలహాకి ప్రణాళికలు వేస్తూ, ఎలాగైనా ఆ ఆస్తులు నా సొంతం కావాలి, నా సొంతం కావాలి అంటే తన చేత ఎలాగైనా సంతకాలు పెట్టించుకోవాలి. కానీ అది ఎలా? ఇప్పుడు నేను సామ్రాట్కి దగ్గర కావడమే కాదు, శక్తి చేత కూడా ఆ సంతకాలు చేయించుకోవాలి అని అనుకుంటుంది. అదే సమయంలో శక్తి కూడా అడ్వకేట్ ముందు కూర్చొని, నిజంగానే మా అమ్మ ఆస్తులు తిరిగి మా సొంతం అవుతున్నాయి కదా లాయర్ గారు అని అంటుంది. ఖచ్చితంగా సొంతం అవుతాయమ్మా, ఫైనల్గా తీర్పు నీ వైపే ఉంది. ఇక ఆస్తుల కోసం నువ్వు ఎలాంటి టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు శక్తి తరపు లాయర్. థ్యాంక్ యూ లాయర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది శక్తి సంతోషపడుతూ. ఆ సంతోషంతోనే కొద్దిసేపటికి గుడికి చేరుకొని దండం పెట్టుకుంటూ, ఇవాళ నేను అన్ని శుభవార్తలు వింటున్నాను స్వామి. అమ్మ కోలుకోవచ్చని డాక్టర్ గారు చెప్పారు. కేసు గెలుస్తాను అని లాయర్ గారు చెప్పారు. నీ ఆశీర్వాదం మాకు ఉండేటట్టుగా చూడు స్వామి అని అక్కడున్న శివుడికి దండం పెట్టుకుంటుంది. అప్పుడే గుడి గంట మోగేసరికి అటువైపుగా చూసేసరికి రాజశ్రీ కాస్త నీరసంతో కనిపిస్తూ గుడి గంట కొడుతుంటుంది. రాజశ్రీ దండం పెట్టుకొని పక్కకు తిరిగేసరికి అక్కడ శక్తిని చూసి ఆ నీరసంతోనే కాస్త నవ్వుతుంది. శక్తి కూడా బదులుగా చిన్న నవ్వు నవ్వుతుంది. పూజారి గారు రాజశ్రీ దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్న పూజ బుట్ట అందుకొని, చెప్పినట్టుగానే ఉపవాసం చేస్తున్నారు కదమ్మా అని అడుగుతాడు. చేస్తున్నాను పూజారి గారు, నా కోరిక నెరవేరడం కోసం ఎన్ని పూజలు ఉపవాసాలని చేస్తాను అని అంటుంది రాజశ్రీ. మంచిదమ్మా, శుభం కలుగుగాక అని పూజారి గారు దీవించి అమ్మవారికి అర్చన చేయడానికి వెళ్తాడు. శక్తి కూడా వాళ్ళ మాటలు విని, ఈ వయసులో ఉపవాసాలు చేయటం ఏంటి అని మనసులో అనుకుంటుంది. కొద్దిసేపటికి పూజారి గారు అర్చన చేసి వారిద్దరికీ
తీర్థ ప్రసాదాలు అందిస్తాడు. నీరసంతో ఉన్న రాజశ్రీ గారు ఓ పక్కగా వెళ్ళి కూర్చుంటే తనని అలా వదిలేసి శక్తి కూడా వెళ్ళలేక తన దగ్గరికి వెళ్ళి కూర్చొని, ఈ వయసులో ఉపవాసాలు చేయటం ఏంటండి? మీరున్న వయసుకి ఉపవాసాలు చేయటం మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు కదా! చూడండి ఎలా నీరసంతో కనిపిస్తున్నారో అని అంటుంది. మంచిది కాదని నాకు తెలుసమ్మా. కానీ ప్రతి సోమవారం ఉపవాసం ఉండి పూజ చేస్తే మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని పూజారి గారు చెప్పారు. నేను ఉపవాసాలు చేస్తున్నట్టు మా పిల్లలకు తెలిస్తే ఊరుకోరు. కానీ మా సామ్రాట్ కోసం నేను అనుకున్నది ఏదైనా చేస్తాను అని అంటుంది కొడుకు మీద అభిమానంతో. సామ్రాట్ గురించి అనగానే కాస్త మొహంలో అయిష్టత చూపిస్తూ, మీకు అంతగా తీరాల్సిన కోరికలు ఏమున్నాయో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది శక్తి. మా సామ్రాట్కి పుట్టిన వారసుడినో వారసురాలనో చూడటమేనమ్మా నా కోరిక అని అంటుంది. ఆమె కోరిక విని శక్తి గుండె ఒక్కసారిగా హడలిపోతుంది. చిరునవ్వు చిందించే పింకీ తనకు దూరంగా వాళ్ళకు దగ్గర అవుతున్నట్టుగా ఊహించుకుంటుంది. రాజశ్రీ బాధపడుతూ సామ్రాట్ని పెళ్లి చేసుకోమని ఎంతగా బతిమలాడుతున్నా చేసుకోను అంటున్నాడు. దానికి కారణం వాడికి పిల్లలంటే ఇష్టం లేకపోవడం. వాడికి పిల్లల మీద మమకారం కలిగి పెళ్లి చేసుకొని ఒక బిడ్డకు తండ్రి అయితే చూడాలని నా ఆశ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చెప్తుంది. తన కోరిక విని శక్తి కాస్త భయపడుతుంటుంది. కానీ మళ్ళీ అంతలోనే ధైర్యం తెచ్చుకుంటూ, సామ్రాట్కి పిల్లలంటే అసలు ఇష్టం లేదు కదా, సో నేను పింకీ విషయంలో ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు అని అనుకుంటుంది. రాజశ్రీ గారికి ఆ బాధలోనే తనకి నిదానంగా గుండె నొప్పి వస్తుంటుంది. మా సామ్రాట్ పెళ్లి చూసే సమయం త్వరగా రావాలమ్మా అని అంటూ గుండె దగ్గర చెయ్యి పెట్టుకొని ఆయాసంతో మాట్లాడుతుంటుంది. నొప్పితో ఇబ్బంది పడుతున్నామని శక్తి ఆశ్చర్యంగా చూస్తుండగానే రాజశ్రీ చెయ్యిని గుండె దగ్గర పెట్టుకొని నొప్పికి తట్టుకోలేక అమ్మా అని అంటుంది. అది చూసి శక్తి షాక్ అవుతూ, ఏమైందండి మీకు అంటూ తనని పట్టుకుంటుంది. రాజశ్రీ శక్తి ఒడిలోని గుండెపోటుతో పడిపోయి స్పృహ కోల్పోతుంది. ఆ పరిస్థితిలో ఆమెను చూసి శక్తి భయపడుతూ ఉంటుంది. వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. మరి కాసేపటికి ఆఫీస్లో ఉన్న సామ్రాట్కి అనోన్ నెంబర్ నుంచి కాల్ రావడం చూసి హలో అని అంటాడు. నేను శక్తిని అంటూ శక్తి మాటలు వినిపిస్తుంటాయి. శక్తి నాకు ఫోన్ చేయడం ఏంటి అని సామ్రాట్ ఆశ్చర్యంగా అనుకుంటున్న లోపే మీ అమ్మగారికి హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్లో ఉన్నారు అని శక్తి మాటలు వినిపిస్తాయి. తల్లికి గుండెపోటు అనగానే సామ్రాట్ షాక్తో హడలిపోతుంటాడు. రాజశ్రీ గారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఈ క్రమంలో స్టోరీ ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది చూద్దాం. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్ తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.